తెలంగాణ గత కొన్ని నెలలుగా భూములకు సంబంధించి ఒకే ఒక చోట రికార్డు మెయింటైన్ చేయడం కోసం ధరణి పోర్టల్కి రూపకల్పన చేశారు. అందుకోసం ఆర్ఓఆర్ చట్టాన్ని తీసుకొచ్చారు, కొత్త చట్టాన్ని. వ్యవసాయ భూముల వివరాలు, వ్యవసాయేతర భూముల వివరాలను కూడా ధరణి వెబ్సైట్లో ఉంచే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. గత 3 ఏళ్లుగా భూ రికార్డుల ప్రక్షాళన ద్వారా ఏవైతే వ్యవసాయ భూముల రికార్డుల సవరణ జరిగిందో ఆ రికార్డులన్నీ తీసుకొచ్చి ఇప్పుడు ధరణిలో ఉంచారు. వ్యవసాయేతర ఆస్తుల వివరాలను కూడా ధరణిలో ఉంచే ప్రయత్నం చేశారు. చాలా గ్రామాలలో, పట్టణాలలో ఆస్తుల వివరాల సేకరణ చేసి ధరణి వెబ్సైట్లో పెట్టారు. ఈ ధరణి వెబ్సైటు చాలా వివాదాలకు కేంద్ర బిందువైంది. దీని మీద చాలా అనుమానాలు ఉన్నాయి, అపోహలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు వస్తున్నాయి. ఈ అన్నిటి నేపథ్యంలో ఈ ధరణి వెబ్సైట్ మీద పదుల సంఖ్యలో తెలంగాణ హైకోర్టులో కేసులు ఫైల్ కావడం జరిగింది. ప్రజా ప్రయోజన వాద్యాలు చాలా దాఖలైనాయి. అందులో ప్రధానమైన ఒక అభ్యంతరాలు ఏంటంటే, ఈ వాద్యాలన్నింటిలో కూడా ధరణి మీద అభ్యంతరాలు ఏంటంటే, ఒకటి, ధరణి వెబ్సైట్లో మీరు కులము, ఆధార్ కార్డు వివరాలు ఎందుకు అడుగుతున్నారు? ఆధార్ నంబర్ వివరాలు తీసుకునే హక్కు ప్రభుత్వానికి లేదు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు మీరు ఆధార్ కార్డు వివరాలు తీసుకోకూడదు. ఎందుకు తీసుకుంటున్నారు? 2, కుల ప్రస్తావన ఎందుకు, కుల వివరం ఎందుకు తీసుకుంటున్నారు అనేది ఒక అభ్యంతరం. 2, ధరణి వెబ్సైట్లో మీరు ఏదైతే సమాచారం ఉంచుతున్నారో ఈ సమాచారం యొక్క భద్రత ప్రశ్నార్థకంగా ఉంది. ప్రైవేటు వ్యక్తుల చేతికి ఈ సమాచారం పోదని గ్యారంటీ ఏంటి? ఈ సమాచారం మిస్యూజ్ కాదని ఏమైనా సేఫ్టీ మెజర్స్ ఉన్నాయా అనేది 2వ అభ్యంతరం. ఇక 3వ అభ్యంతరం ఏంటంటే, వ్యవసాయ భూముల వివరాలు ధరణిలో పెట్టడానికైతే చట్టబద్ధత ఆర్ఓఆర్ చట్టంలో ఉంది, కానీ వ్యవసాయేతర భూముల వివరాలు ధరణిలో పెట్టడానికి ఏ చట్టం ఉంది? ఏ చట్టం లేకుండానే, ఏ చట్టంలో రిక్వైర్మెంట్స్ ఏం చూడకుండానే మీరు వివరాలు ఎట్లా సేకరిస్తున్నారు? ఈ ప్రధానమైన అభ్యంతరాలతోటి తెలంగాణ హైకోర్టులో వాద్యాలు వేస్తే ఈ కేసులన్నిటిపైన కూడా గత నెల 3వ తారీఖున గౌరవ హైకోర్టు వారు ఒక మధ్యంతర ఉత్తర్వులు వెలువరించారు. ఈ అనుమానాలు, అభ్యంతరాలు, భయాలతోటి ఏకీభవిస్తూ తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు, ఈ విచారణ కొనసాగేంత వరకు కూడా 2 సూచనలు ప్రభుత్వానికి చేశారు. అవి చేయకూడదని చెప్పారు ఆ పనులు. 1, వ్యవసాయ భూముల నమోదుకు సంబంధించి రైతుల దగ్గర నుంచి, వ్యవసాయ భూముల యజమానుల దగ్గర నుంచి వారి కులం సంబంధించిన వివరాలు, వాళ్ళ ఆధార్ నెంబరు తీసుకోవద్దు, వాటిని ఇన్సిస్ట్ చేయకూడదు అని ఒక మధ్యంతర ఉత్తర్వు ఇచ్చారు.